కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఏదైతే పొట్లకాయలు ఉన్నాయో ఆ పొట్లకాయల్లో బియ్యపిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ 3 సమభాగంలో వేసేసుకొని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా బాగా పిసుగుతూనే ఉండాలండి ఈ పకోడా కోసం. ఎందుకంటే ఇందులో నుంచి మనకి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది కదా, పొట్లకాయలో వాటర్ పదార్థం, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకోకుండా అవసరాన్ని బట్టి ఎంత పోసుకోవాలో అంత చూసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేస్తున్నాను. నేను పొడిగానే పక్కన పెడతాను, ఎందుకంటే ముందు అన్నం వండాలి, అలాగే పెరుగు పచ్చడి కూడా చేయాలి, పొట్లకాయ పెరుగు పచ్చడి. అవి చేసేటప్పటికి ఈ ఉప్పు కారం పట్టాం కాబట్టి దీనికి ఇందులో నుంచి మళ్ళీ వాటర్ అనేది మనకి రొటేట్ అయ్యింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇంకా ఈ మోతాదులో ఉండగా మూత పెట్టేసి పక్కన పెడుతున్నా. మళ్ళీ మనం పకోడా వేసుకునేటప్పటికి ఇందులో నుంచి వాటర్ వచ్చింది. అంతగా వాటర్ తగ్గింది అనుకోండి, కొంచెం కావాలంటే అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు. ఈరోజు మా ఛానల్లో పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయ పకోడా, ఓకేనా. సో ఇంకెందుకు చేస్తున్నానంటే మనం ఏ చేసినా ఎక్కువే చేస్తాము. ఇక్కడ రైతులు అల్లీలు ఉంటారు కదా ఫ్రెండ్స్, చేసిన తర్వాత మేము ఒక 4-5 మళ్ళీ బయట ఇక్కడ ఎవరన్నా